హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, లాస్ట్ వీడియో మనం ఆప్షన్స్ ట్రేడింగ్ లో అందరూ చేస్తున్న ఒక కామన్ మిస్టేక్ గురించి డీటెయిల్ గా మాట్లాడుకున్నాం. అండ్ ఈ వీడియోలో కూడా ఇంకొక కామన్ మిస్టేక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, విచ్ ఇస్ నథింగ్ బట్ ఓవర్ ట్రేడింగ్. అసలు ఓవర్ ట్రేడింగ్ అంటే ఏంటి, ఒకవేళ మనం ఓవర్ ట్రేడింగ్ చేస్తున్నప్పుడు దాన్ని ఎలా ఎలిమినేట్ చేయాలి అండ్ దానికి సొల్యూషన్స్ ఏంటో కూడా మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, ఖచ్చితంగా మీకు దీనికి సొల్యూషన్ దొరుకుతుంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓవర్ ట్రేడింగ్ ఏంటంటే సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. జస్ట్ ఇమాజిన్ మీరు నిఫ్టీ ఇండెక్స్ ఆప్షన్స్ లో రెగ్యులర్ గా ఇంట్రాడే చేస్తున్నారు అనుకుందాం, ఆర్ బ్యాంక్ నిఫ్టీ ఆర్ సెన్సెక్స్ ఏదైనా కన్సిడర్ చేయొచ్చు. మనం నిఫ్టీని ఒక ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. సో మీరు రెగ్యులర్ గా ట్రేడింగ్ చేస్తున్నారు, వెదర్ మీరు ప్రైస్ యాక్షన్ ఫాలో అవుతున్నా ఆర్ ఇండికేటర్స్ మెథడ్ ఆర్ ఏ టెక్నిక్ ఫాలో అవుతున్నా, నిఫ్టీలో యావరేజ్ గా మీరు డైలీ ఎన్ని ట్రేడ్ ఆపర్చునిటీస్ వస్తాయి అనుకుంటున్నారు? సో నిఫ్టీ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఓవరాల్ ఎంటైర్ డే మొత్తం మీద ఒక 200 పాయింట్స్ యావరేజ్ గా రేంజ్ లో ట్రావెల్ అవుతుంది అనుకుందాం. హై ఎండ్ లో ఒక 200 పాయింట్స్ రేంజ్ లో అప్ అండ్ డౌన్ ట్రావెల్ అయితే మాక్సిమం పర్ డే మీరు ఎంట్రీస్ తీసుకోవడానికి ఎన్ని ఎంట్రీస్ దొరకవచ్చు? హార్డ్లీ మనం కన్సిడర్ చేసుకుంటే యావరేజ్ గా ఒక 2 to 3 రైట్ ఎంట్రీస్ మీకు దొరుకుతాయి. కానీ మీకు నిఫ్టీలో 2 to 3 ఎంట్రీస్ దొరుకుతున్నప్పుడు మీరు ఒకవేళ మోర్ దాన్ 3 ట్రేడ్స్, నథింగ్ బట్ 4 ట్రేడ్స్, 5 ట్రేడ్స్, 10, 20 చేస్తున్నట్లయితే దాన్ని మనం ఓవర్ ట్రేడింగ్ అంటాం. ఓవర్ ట్రేడింగ్ ఇస్ నథింగ్ బట్ మీకు మార్కెట్లో రైట్ ఆపర్చునిటీ లేకపోయినా సరే ఫోర్స్ఫుల్ గా ఒక ట్రేడ్ తీసుకుంటే దాన్ని మనం ఓవర్ ట్రేడింగ్ కింద కన్సిడర్ చేయొచ్చు. మరి ఓవర్ ట్రేడింగ్ ఎందుకు చేస్తున్నాం, అసలు ఓవర్ ట్రేడింగ్ చేయడానికి మెయిన్ రూట్ కాజెస్ ఏంటి అండ్ వాటికి సొల్యూషన్స్ కూడా డిస్కస్ చేద్దాం. అసలు ఓవర్ ట్రేడింగ్ చేయడం రైట్ ఆర్ రాంగ్ కూడా డిస్కస్ చేద్దాం. సింపుల్ గా మాట్లాడితే మనం ఎప్పుడు కూడా ట్రేడింగ్ ని ఒక బిజినెస్ కింద కన్సిడర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీలో చాలా మంది మేబీ మీ ఫ్రెండ్స్ లో కానీ ఆర్ మీ కాంటాక్ట్స్ లో మేబీ మీరే అవ్వచ్చు, డైలీ 10 ట్రేడ్స్, 20 ట్రేడ్స్ అండ్ కొంతమంది 50 to 100 ట్రేడ్స్ కూడా చేస్తూ ఉంటారు. జస్ట్ ఇమాజిన్ మీరు ఒకవేళ ఒక 20 ట్రేడ్స్ చేస్తున్నారు అనుకుందాం, 20 టైమ్స్ బై చేస్తారు అండ్ 20 టైమ్స్ సెల్ చేస్తారు. హార్డ్లీ టోటల్ గా 40 ట్రేడ్స్ నథింగ్ బట్ 40 ఆర్డర్స్ వస్తాయి. ఒక్కొక్క ట్రేడ్ కి మనకి బ్రోకరేజ్ యావరేజ్ గా 20 రూపీస్ తీసుకున్నా రౌండ్ ఫిగర్ 800 రూపీస్ ఓన్లీ బ్రోకరేజ్ కి వెళ్తుంది. మరి ఇంకా మీకు జిఎస్టీ కానీ సెబీ చార్జెస్ అన్ని కన్సిడర్ చేసుకున్నా రౌండ్ ఫిగర్ ఒక 1000 రూపీస్ మీకు బ్రోకరేజ్ కట్ అవుతుంది. మనం ఎప్పుడు కూడా లైక్ ప్రాఫిట్ అండ్ లాస్, మీకు నెట్ ప్రాఫిట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2000 రూపీస్ ప్రాఫిట్ వస్తే ఈ 2000 లో మీకు 1000 రూపీస్ బ్రోకరేజ్ అయిపోతుంది కదా. సో బిజినెస్ ఇస్ నథింగ్ బట్ మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాం, మనకి నెట్ ఎంత అవుట్పుట్ వస్తుందో కూడా కన్సిడర్ చేసుకోవాలి. సో చాలా మంది వచ్చే ప్రాఫిట్ ని చూస్తారు కానీ ఆ ప్రాఫిట్ లో ఎంత డిడక్షన్ ఆర్ ఎంత రెడ్యూస్ అవుతుందో చెక్ చేసుకోవాలి. సో ఫస్ట్ అసలు ఈ ఓవర్ ట్రేడింగ్ జరగడానికి మెయిన్ ప్రైమరీ రూట్ కాజెస్ ఏంటో మీకు సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఓవర్ ట్రేడింగ్ చేస్తున్నట్లయితే మీరు 2 పారామీటర్స్ లో రైట్ అనాలిసిస్ చేయట్లేదు ఆర్ 2 పారామీటర్స్ లో రైట్ థింగ్స్ ఫాలో అవ్వట్లేదు. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఓవర్ ట్రేడింగ్ ప్రైమరీ ఫ్యాక్టర్, మీరు ప్రాపర్ గా రిస్క్ మేనేజ్మెంట్ చేయలేకపోతున్నారు. అండ్ సెకండ్ రీజన్, మీరు ప్రాపర్ గా పొజిషన్ సైజింగ్ సెట్ చేసుకోలేకపోతున్నారు. డెఫినెట్లీ ఐదర్ ఈ 2 రీజన్స్ వల్ల మీరు ఓవర్ ట్రేడింగ్ చేయాల్సి వస్తుంది. వన్ బై వన్ డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ థింగ్, రిస్క్ మేనేజ్మెంట్. మీరు ఎప్పుడు కూడా ట్రేడింగ్ చేస్తున్నప్పుడు చాలా మంది ఫీల్ అయ్యేది ఏంటంటే మనం ఎప్పుడు కూడా మనకి మార్కెట్లో రైట్ స్ట్రాటజీ కావాలి అనుకుంటుంటాం. మీరు మనీ ఎర్న్ చేయడానికి కావాల్సిన స్ట్రాటజీ కాదండి. మీరు ఒక ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసి ఆ ట్రేడ్ క్లోజ్ చేసే లోపు మీకు ప్రాఫిట్ వస్తుందో లాస్ వస్తుందో డిసైడ్ అయ్యేది మీరు ఎంత రైట్ స్ట్రాటజీ ఫాలో అవుతుందో దాన్ని బట్టి కాదు. మీరు ఏ పాయింట్ లో కట్ చేస్తున్నారు, అంటే మీకు లాస్ వస్తున్నప్పుడు ఏ పాయింట్ లో కట్ చేస్తున్నారు, ప్రాఫిట్ వచ్చినప్పుడు ఏ పాయింట్ లో క్లోజ్ చేస్తున్నారు మ్యాటర్. నథింగ్ బట్ మీరు రిస్క్ ని ఎలా కంట్రోల్ చేస్తున్నారు అనేది 90% గేమ్ ప్లే ఉంటుంది. సో ఇప్పుడు రిస్క్ మేనేజ్మెంట్ గురించి మనం డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ఇఫ్ యూఆర్ టాకింగ్ అబౌట్ రిస్క్ మేనేజ్మెంట్, జస్ట్ ఒక బేసిక్ ఎగ్జాంపుల్ తీసుకుందామండి. మీరు ఒకవేళ ఒక 1 lakh రూపీస్ ట్రేడింగ్ క్యాపిటల్ తో మీరు రెగ్యులర్ గా ఇంట్రాడే ఆప్షన్స్ లో ట్రేడ్ చేస్తున్నారు అనుకుందాం. జస్ట్ ఇమాజిన్ మీరు 1 lakh తో ట్రేడ్ చేస్తున్నప్పుడు ఒకవేళ ఈ 1 lakh కి మీకు 2000 రూపీస్ లాస్ వచ్చింది అనుకుందాం. ఒకవేళ మీకు 2000 రూపీస్ లాస్ వస్తే మీరు ఎమోషనల్ గా డీవియేట్ అవుతారా, నథింగ్ బట్ ఎమోషనల్ గా డిస్టర్బ్ అవుతారా లేదా? ఆబ్వియస్లీ పెద్దగా ఎమోషనల్ గా ఎవరు డిస్టర్బ్ అవ్వరు. ఒకవేళ 5000 రూపీస్ లాస్ వచ్చింది, మరి ఇప్పుడు ఎమోషనల్ గా డిస్టర్బ్ అవుతారా లేదా? మేబీ కొంచెం డిస్టర్బ్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకవేళ 30,000 రూపీస్ లాస్ వచ్చింది, మేబీ ఇంట్రాడే సెషన్ లో లేదా సింగిల్ ట్రేడ్ లో. ఇప్పుడు మీరు ఎమోషనల్ గా డిస్టర్బ్ అవుతారా? ఖచ్చితంగా ఎవరైనా అవుతారు. ఎందుకంటే 1 lakh లో 30,000 లాస్ అంటే క్లోజ్ టు 30% మీ క్యాపిటల్ వైప్అవుట్ అవుతుంది.
అంటే ఇక్కడ నేనేం చెప్పదలుచుకున్నానంటే ఎప్పుడైతే మీ రిస్క్ అనేది మీ లిమిట్లోనే, అంటే మీరు కంట్రోల్ చేయగలిగిన బౌండరీస్, నథింగ్ బట్ మీరు తట్టుకోగలిగిన బౌండరీస్లోనే ఉంటే ఎవరు ఎమోషనల్గా డిస్టర్బ్ అవ్వరు. ఎప్పుడైతే మీకు వస్తున్న లాస్ అనేది మీ బౌండరీ దాటి వెళ్తుందో, నథింగ్ బట్ మీరు కంట్రోల్ చేయలేని లాస్లోకి వెళ్ళిపోతుందో, అప్పుడే మీ బిగ్గెస్ట్ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. సో వాట్ ఐ మీన్ టు సే, మీరు ఫస్ట్ రిస్క్ మేనేజ్మెంట్లో యూ షుడ్ డిఫైన్ యువర్ రిస్క్. మీ రిస్క్ ఏంటో మీరు డిఫైన్ చేసుకోగలుగుతున్నారా లేదా, ఇది మేజర్ పాయింట్. ఇది ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా డిఫైన్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మనందరి దగ్గర 1 lakh క్యాపిటల్ ఉంటే మేబీ కొంతమంది డైలీ 2% రిస్క్ రెడీగా ఉంటారు. నథింగ్ బట్ ఒక 2000 లాస్ వచ్చినా పర్లేదని ఫీల్ అవుతారు. మేబీ కొంతమంది 3% తీసుకుంటారు, కొంతమంది 10% తీసుకుంటారు. ఇది ఒక్కొక్క పర్సన్కి వాళ్ళ ఫినాన్షియల్ స్టెబిలిటీ బట్టి వాళ్ళ రిస్క్ని బేర్ చేయగలరు. మీరు ఎంత పర్సెంట్ రిస్క్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారో మీరు ఫస్ట్ డిఫైన్ చేసుకోండి. ఆ రిస్క్ దాటి వెళ్ళొద్దు. ఎప్పుడైతే రిస్క్ బౌండరీ దాటి వెళ్తారో అక్కడే మీరు ఎమోషనల్గా డివేట్ అవుతారు, అక్కడ ఓవర్ ట్రేడింగ్ చేస్తారు. సో ఫస్ట్ పాయింట్, మీరు మీ రిస్క్ని డిఫైన్ చేసుకోండి. రిస్క్ని డిఫైన్ చేయడంతో పాటు మీ రివార్డ్ని కూడా మీరు డిఫైన్ చేసుకోవాలి. డిఫైన్ యువర్ రివార్డ్ ఆల్సో. నథింగ్ బట్ ఫర్ ఎగ్జాంపుల్, నేను 1 lakhతో ట్రేడ్ చేస్తున్నప్పుడు డైలీ నా రిస్క్ ఎంత? ఫర్ ఎగ్జాంపుల్ 5% ఈజ్ మై రిస్క్. 5% అంటే నేను మ్యాక్సిమం డైలీ 5000 రిస్క్ చేయడానికి రెడీగా ఉన్నాను. అండ్ అలాగే నా డైలీ రివార్డ్ కూడా చూసుకుంటే మేబీ ఒక 5% అనుకుందాం, అది కూడా నేను డైలీ 5000 ప్రాఫిట్ తీసుకోవడానికి కూడా రెడీగా ఉన్నాను. సో ఇలా మీరు మీ బౌండరీ కనుక మీరు సెట్ చేసుకోగలిగితే, ఆ బౌండరీలోనే మీరు ట్రేడింగ్ చేయగలిగితే ఎవరు ఎమోషనల్గా డిస్టర్బ్ అవ్వరు, ఎవరు ఓవర్ ట్రేడింగ్ చేయరు. సో దిస్ ఈస్ ద ప్రైమరీ రీజన్. మీరు మీ రిస్క్ని మేనేజ్ చేయడం, నథింగ్ బట్ మీరు మీ రిస్క్ని డిఫైన్ చేయలేకపోవడం వల్లే మీరు ఓవర్ ట్రేడింగ్ చేస్తున్నారు. ఒకవేళ మీరు ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నట్లయితే దయచేసి మీరు రిస్క్ని డిఫైన్ చేసుకుని ఆ బౌండరీలోనే ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి. సో దిస్ ఈస్ ద ప్రైమరీ రీజన్. అండ్ మూవింగ్ ఫార్వర్డ్, సెకండ్ బిగ్గెస్ట్ ప్రాబ్లం వచ్చేసరికి పొజిషన్ సైజింగ్. మనలో చాలా మంది ట్రేడింగ్ చేస్తున్నప్పుడు కామన్గా ఒక కంప్లైంట్ ఇస్తూ ఉంటారండి. వాళ్ళు ఏం చెప్తారంటే, నేను ఆప్షన్స్లోకి ఎంటర్ అయిన ఫస్ట్ 10 days నాకు మంచి ప్రాఫిట్ వచ్చింది, కానీ ఈ 10 days వచ్చిన ప్రాఫిట్ 1 dayలోనే పోయిందంట. అంటే వాళ్ళు ఏం జరిగిందో చెప్పరు, కానీ నెట్ రిజల్ట్ ఏంటి చెప్తారు. 10 daysలో ప్రాఫిట్ వచ్చింది, ఈ 10 days ప్రాఫిట్ సింగిల్ డేలో పోయింది. ఇక్కడ ఏం చేస్తారంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ వాళ్ళు మార్కెట్లోకి ఎంటర్ అయినప్పుడు ఫస్ట్ 10 days వరకు వీళ్ళు డైలీ 1 లాట్తో చేస్తారు. డైలీ 1 లాట్తో చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఈ 10 daysకి ఒక పర్సన్ 20,000 ప్రాఫిట్ వచ్చింది అనుకుందాం. ఇక్కడ చాలా మంది ఏంటంటే మార్కెట్ అంటే ఇంత సింపుల్, మార్కెట్లో మనీ ఎర్న్ చేయడం ఇంత ఈజీ అనుకుని ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇతను మేబీ ప్రైమర్లీ ఒక 1 lakhతో ట్రేడ్ చేస్తాను అనుకుందాం. సడన్ గా క్యాపిటల్ని ఒక 10 lakhs చేసేసి ఈ 10 lakhsతో ట్రేడింగ్ స్టార్ట్ చేస్తాం. మేబీ 10 lakhs చేస్తున్నప్పుడు మేబీ అతని క్యాపిటల్ ఇంక్రీజ్ చేసిన డేనే, మేబీ బై గుడ్ లక్ ఆర్ బ్యాడ్ లక్ ఆర్ మార్కెట్స్ ప్రాపర్గా లేనప్పుడు ఇక్కడ ఒక 2% లాస్ వచ్చింది అనుకుందాం. సో 2% లాస్ అంటే 10 lakhsతో 20,000 లాసే కదా. ఇతను ఫస్ట్ 10 days చేసిందేమో 1 lakh క్యాపిటల్, దానికి 1 lot చేశారు. సో 1 lakhకి ఆల్మోస్ట్ 20% రిటర్న్ వచ్చింది. కానీ సడన్ గా క్యాపిటల్ ఇంక్రీజ్ చేయడం, లాట్స్ ఇంక్రీజ్ చేయడం వల్ల మీకు కేవలం 2% లాస్ వచ్చినా మీకు వచ్చిన ప్రాఫిట్ మొత్తం పోతుంది. కానీ ఇక్కడ నెట్ వాల్యూ అతను ఏం చేస్తాడు, 20,000 ప్రాఫిట్ 1 dayలో పోయింది అనుకుంటారు, కానీ అది జస్ట్ 2% ఆఫ్ హిస్ క్యాపిటల్ అర్థం చేసుకోలేరు. సో వీళ్ళు ఇక్కడ ఆలోచించేది ఏంటంటే మార్కెట్లో వచ్చిన ప్రాఫిట్ అంతా 1 dayలో పోతుంది, మార్కెట్ ఇంత డేంజర్ అనుకుంటారు. కాదండి, మార్కెట్ ఎప్పటికీ మీరు కనుక ప్రాపర్ రిస్క్ రివార్డ్, ప్రాపర్ పొజిషన్ సైజింగ్ సెట్ చేసుకుంటే మార్కెట్లో ట్రేడ్ చేయడం ఎవరికైనా ఈజీ. కాకపోతే మీరు రిస్క్ రివార్డ్ని మెయింటైన్ చేయడంతో పాటు పొజిషన్ సైజింగ్ పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేస్తున్నారు లేదా. సో వాట్ ఐ పర్సనలీ సజెస్ట్, మీరు ఎప్పుడు కూడా పొజిషన్ సైజింగ్లో ఒకటే లాట్ సైజ్తో కన్సిస్టెంట్గా చేయడానికి ట్రై చేయండి, అట్లీస్ట్ ఫర్ 3 months. ఒక ప్రాపర్గా ఒక క్వార్టర్ అని మీరు ఒకటే లాట్ సైజ్ చేస్తున్నప్పుడు మీరు ఫాలో అవుతున్న స్ట్రాటజీ యొక్క యాక్యురసీ తెలుస్తుంది. అండ్ మీరు ప్రాపర్గా ఫాలో అవుతున్న సిస్టమ్, వెదర్ మీరు ఇండికేటర్స్ ఫాలో అవుతున్నా, ప్రైస్ యాక్షన్ ఫాలో అవుతున్నా, అది ఎంత ఎఫిషియెంటో మీకు అర్థమవుతుంది. సో దీస్ ఆర్ ది 2 primary రీజన్స్ అండి. మీరు రిస్క్ని మేనేజ్ చేసుకోలేకపోయినా, ప్రాపర్గా పొజిషన్ సైజింగ్ సెట్ చేసుకోలేకపోయినా ఖచ్చితంగా మీరు ఓవర్ ట్రేడింగ్ చేయాల్సి వస్తుంది ఫోర్స్ఫుల్గా. అండ్ ఓవర్ ట్రేడింగ్ చేస్తున్నప్పుడు మీ క్యాపిటల్ ఇంకా ఫాస్ట్గా వైప్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి.